జై శ్రీమన్నారాయణ. భగవంతుడు పరమపదంలో ఉంటాడని, వైకుంఠంలో ఉంటాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అర్చామూర్తిగా తిరుమల కొండపై ఉన్నాడని ఇప్పుడు అందరికీ తెలుసు. ఆదిశేషునిగా తిరుమల కొండ, అక్కడ ఉన్నటువంటి స్వామి స్వయంగా శ్రీమన్నారాయణుడే అంతటి పునీతమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి 1000 కాళ్ళ మంటపం మన ప్రాచీన కాలం నుండి, పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఒక మంచి కట్టడాన్ని ఒక రోజు లోపలనే ఆనవాళ్ళు లేకుండా చేశారు. అలా పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి కట్టడాలు కూల్చడం అనేది ఒక మన దేశానికే నష్టకరమైనటువంటి పని. అలాంటి పని శ్రీ స్వామివారు అలాంటి కట్టడాన్ని మళ్ళీ యథాస్థానంలో కట్టాలని శ్రీ స్వామివారు 7 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. అయినా అది కాస్త శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఆపేయడం, ఇలా ఇదిగా అవుతుంది అదిగా అవుతుంది అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు దాని మీద ఒక మంచి స్పందన అనేది కనిపించలేదు. మేమందరం శ్రీ స్వామివారి వెన్నంటే ఉంటూ శ్రీ స్వామివారు సంకల్పం ప్రకారం అది అయ్యేంత మట్టుకి మేము కావాలి అని కోరుకుంటున్నాం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి యజమానులు ఇంట్లో ఒక రోజు అంతా పనిచేసిన తర్వాత కాస్తైనా నిద్ర అవసరం అని నిద్రపోతూ ఉంటారు, కనీసం 4-5 గంటలైనా. అలాంటిది ఒక యజమాని అంటే ఒక కుటుంబాన్ని చూసుకున్నటువంటి ఒక యజమానికే నిద్ర అవసరం అయినప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలుకున్నటువంటి ఆ పరమాత్మకి నిద్ర ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనీసం కొన్ని గంటలైనా స్వామివారికి నిద్ర అనేది ఉండాలి అనేది మనం కోరుకోవాలి. దానికి కాస్త టైం అయినా ఇవ్వాలి. 24 గంటలు మరి నిద్ర లేకుండా స్వామిని ఉంచడం అనేది చాలా మనం ఒక భగవంతుడికి ఇచ్చేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా మన మీద లేకుండా ఉంటున్నాం. అలా బాధ్యత లేకుండా ప్రవర్తించొద్దు అని మేము కోరుకుంటున్నాం.